రానున్న 29 ఎన్నికల్లో పరిస్థితి ఎట్టుందని అనేది ఇక తర్వాత ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చేసే పనులు కావచ్చు, వీళ్ళు చేసే అవినీతి కావచ్చు. అవినీతి జరగట్లేదని మాత్రం ఎవరు చెప్పకండి ప్లీజ్. అవినీతి ఎవరున్నా జరుగుతుంది. అది పెచ్చు తక్కువ అనేది దాంతో పోలిస్తే ఇది తక్కువ, దీంతో పోలిస్తే అది ఎక్కువ అని అనుకుంటమే తప్ప అవినీతి లేదని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎవరున్నా కానీ అవినీతి ఉంటుంది. అవినీతి చేసేవాళ్ళు ఉంటారు. ఈ 175 మందిని కాపు కాసుకుంటా తిరుగుతూ ఉంటాడే ఏంటి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, వీళ్ళందరినీ కాపు కాయటమే పని. మొన్నటికి మొన్నే బయట పడిపోయింది కదండి. లిక్కర్ షాపులకి లైసెన్స్ కోసం బిడ్డు పెడితే దాంట్లో పాల్గొనకుండానే అడ్డం పడి ఆపారు కదా. అసలు గవర్నమెంట్కు రావాల్సిన ఈ అప్లికేషన్ల మీద వచ్చే ఆదాయం, ఈ బిడ్డేస్తే దానికి వచ్చే ఆదాయం, దీన్నే గండి కొట్టే ప్రయత్నం చేశారు కదా ఆ రోజున.